వైసీపీ పార్టీకి బుద్ధులు మారట్లేదు. వైసీపీ పార్టీ క్యాడర్కి కూడా బుద్ధులు మారట్లేదు. దేని మీద ప్రచారం చేయాలో, దేని మీద అడ్డదిడ్డంగా మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఒకడు వస్తాడు బయటికి, ఏది పడితే అది కారు కూతలకు వస్తూ ఉంటాడు. ఇంకోటి వస్తాడు, నారా లోకేష్ ఏదో 2000 జేబుల్లో వెళ్తాయని చెప్పేసి ప్రచారం చేస్తాడు. ఇంకోటి వస్తాడు, ఎవడైనా రాని తొక్కి పడేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్లు వేస్తాం. ఎందుకు వేస్తారు? ఏం సాధించారని వేస్తారు? అత్యంత దారుణమైన ఘోరమైన ఓటమిని చూసిన తర్వాత కూడా మీకు ఈ తేట పనులు ఏంటి? ఏం సాధించినారు? చివరాఖరికి ఈరోజు వైసీపీ పార్టీ నేతల్ని కార్యకర్తలు వెంటాడుతున్నా కానీ అరే సింపతి లేదు ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రజలు రోడ్డు ఎక్కినారు, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ప్రజలు రోడ్డు ఎక్కుతారా? సిచ్యువేషన్ ఏంటి? అందరు బొక్కలు తీస్తున్నారు. మీరు అనవసరంగా ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులు పెట్టి రెచ్చిపోయేలా చేసి ఎదుటోడిని అబాసు పాలయ్యే కంటే సైలెంట్గా ఉండడం బెటర్. కొన్ని సందర్భాల్లో వైసీపీ పార్టీ క్యాడర్కి మరి అర్థమవుతుందో తెలియదు. మొన్న ఏమో ఒకడు రాళ్ళేసి కొడుతున్నాడు. ఆ రాళ్ళు కొట్టుడంటే ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అది కూడా పోలీసుల్ని. ఆ విజువల్స్ ఉన్నాయి, తర్వాత చూపిస్తా. పోలీసులు కొడుతున్న పరిస్థితి. సో ఇంత దిక్కుమాల స్థాయిలో వీళ్ళు తయారవడం జరుగుతుంది. భవిష్యత్తులో అత్యంత దారుణ పతనావస్థకి పార్టీ పడిపోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి చూద్దాం. నమస్తే అండి, నేను రజాక్. మీరు పక్కనే ఉన్నటువంటి ఫోటోలు చూసినారు కదా, చూడండి. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. ఇది ఎప్పుడు పెట్టిన ఫోటోలు అనుకున్నారు? నిన్న కాక మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ నిర్వహించిన క్రమంలో, అంటే ఒక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన క్రమంలో చేసినటువంటి పంచాయతీ అన్నమాట. ఇది పొదిల్లో జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్ అనేది. సో అక్కడ వచ్చినటువంటి రాళ్ళు ఇసిరేసినారు, ఈ తర్వాత ఈ రచ్చ ఇదంతా చేసినారు కదా, అది. అయితే వీళ్ళు ఏంటి, ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని చెప్పేసి ప్లకార్డులు పెట్టినటువంటి ప్లే చేసిన బ్యానర్స్ పెట్టినటువంటి పరిస్థితి. వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాలు మనం ఇలా తొక్కి పెట్టినాం కాబట్టే అందరూ కూడా మన మీద ఊయడం అయితే జరిగింది, మనల్ని దూరం పెట్టడం జరిగింది, అత్యంత దారుణమైన స్థాయిలో మన ఓటమికి గురవడం అయితే జరిగిందని చెప్పేసి ఇంకా వాళ్ళు రియలైజ్ కాకపోతే భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలకి ఏం కోరుకుంటారు? మంచి పరిపాలన కోరుకుంటారు. మంచి స్కూల్స్, మంచి కాలేజెస్, మంచి వైద్యాలయాలు. అదేవిధంగా ఏదైనా ఇష్యూ ఉందని చెప్పేసి ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గరికి వెళ్తే, ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్తే పనిచేసి పెట్టడం, ఇవి కావాలి. అంతేగాని ఎదుటోడిని తొక్కి పడేస్తాం, నలిపి పడేస్తాం, చింపి పడేస్తాం, మమ్మల్ని ఏదైనా క్వశ్చన్ చేస్తే ఇంకేదో వేసేస్తాం అని చెప్పేసి అంటే కనుక అత్యంత ఘోరమైన ఓటమి ఎలా చూసినారో అదే చూస్తారు. మీకు తెలుసో లేదో, నిన్న తల్లికి వందనం డబ్బులు పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల మాటల మార్పు. ఇప్పటి వరకు పంచినటువంటి పథకాలు ఒక లెక్క అయితే, ఏది సూపర్ 6లో భాగంగా ఏది సిలిండర్లు ఇవ్వడం, అదేవిధంగా 1000 రూపాయల పెన్షన్ పెంచడం, ఇవన్నీ ఒక లెక్క అయితే ప్రచారానికి పెద్ద నోచుకోవాలా. కానీ నిన్న తల్లికి వందనం ఏదైతే పడిందో, దీంతో ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రంలో హైప్ అనేది జగన్మోహన్ రెడ్డితో ఒక్కడికే ఎత్తాడు, చంద్రబాబు నాయుడు ఉంటే 2కి ఎత్తాడు, 3కి ఎత్తాడు, 4కి ఎత్తాడు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 13,000 ఎత్తున్నాడు. మరి అలాంటప్పుడు మనకి జగన్ ఇంపార్టెంటా, చంద్రబాబు నాయుడు ఇంపార్టెంటా అనే టాక్ వచ్చేసింది. గ్రౌండ్ లెవెల్ అలా ఉంది సిచ్యువేషను. మీరు అది తెలుసుకోకపోతే కనుక ఇలా బ్యానర్లు వేసుకొని ఎవడైనా నీ తొక్కి పడేస్తాం. ఇప్పుడు రోజారెడ్డి గారు ఉన్నారు, ఇలా ఏళ్ళు చూపించేది. పేర్ని నాని గారు ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టి ఆ కొడుకు ఈ కొడుకు అంటే. తర్వాత అంబటి రాంబాబు గారు ఉన్నారు, నా అంత తోపు తురుము కానీ లేదని అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలంటే ఇంకా ఆయనే. గుడివాడ అమ్మన్న వీళ్ళంతా ఏమైపోయినారు, యాడికి వెళ్ళిపోయినారు? సో గుర్తుపెట్టుకోవాలి, కాలం గట్టి సమాధానం అయితే చెప్పింది. ఇంకా మేము మారం, మా బతుకులు ఎలాగే ఉంటాయి, మేము ఎలాగే ఎడుతాం, మేము ఎవరిని పడితే ఈ విధంగా మాట్లాడతాం, తూలి మాట్లాడతాం, ఆ పవన్ కళ్యాణ్ అనేటువంటి గురించి వ్యక్తిగత జీవితం గురించి అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేస్తాం. ఇంకా రోడ్డు మీద వెళ్తూ ఉంటే కనుక నడి రోడ్డు మీద నిలువరించేస్తాం, హోటల్స్లో బయటికి రాకుండా చేసేస్తాం. ఇక నారా లోకేష్ అనే వ్యక్తి అయితే కనుక ఆయన పుట్టుకల గురించి మాట్లాడేసేస్తాం. ఆయన ఎక్కడో ఏదో చిన్న పార్టీ ఉంటే కనుక ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు రోజు సర్క్యులేట్ చేస్తూ ఉంటాం. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కనుక నారాసు రక్త చరిత్ర, ఆ చరిత్ర, ఈ చరిత్ర అని చెప్పేసి వీడియోలు పెడతా ఉంటాం, పోస్టులు పెడతా ఉంటాం. ఇవన్నీ చేసేసినారు, అయిపోయింది. కానీ ప్రజలు ఏం చేసినారు? మీ స్థాయి ఇది కాదని చెప్పి అత్యంత దారుణంగా పడేసిన. గుర్తుపెట్టుకోండి, సింపతితో ప్రజల్లోకి వెళ్ళడం ఒక విధానం. మేము ఇది చేసినాము, మా తప్పు జరిగిందనో లేకపోతే తప్పు జరిగిందనో లేకపోతే మేము మోసపోయినామనో ఏదో చేసి చెప్పగలడం ఒక విధానం. కానీ అలా కాకుండా మీరు చూడండి, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రంగనాయకం గారు ఒక పోస్ట్ వేస్తే ఎంత దుర్మార్గానికి దిగబడ్డారు. ఒక సుధాకర్ గారు మాస్క్ అడిగితే ఎంత స్థాయికి దిగబడ్డారు. ఇలా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, గుండులు కొట్టడాలు, అది చేయడాలు, ఇది చేయడాలు ఆయన గవర్నమెంట్లో జరిగింది కదా. సో ఆల్రెడీ అన్ని మచ్చలు ఆయన మీద ఉన్నాయి. మరి ఆ మచ్చలు తీయాలంటే ఆ పాత ప్రభుత్వం మీద ఉన్నటువంటి మచ్చలన్నీ పోవాలంటే మేము శుద్ధ పూసలు అని చెప్పుకోవాల్సింది పోయి ఎవడైనా రాని తొక్కి పడేస్తాం,
గవర్నమెంట్లో లేనప్పుడే ఇలా తొక్కి పడేస్తామని చెప్పేసి అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తే రేపొద్దున మీరు అంటే వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే మీరు ఏం చేస్తారు అనేది ప్రజలకు క్లియర్గా వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు 11 రేపటి రోజున ఒక్కడు కూడా రాకుండా ఉండాలంటే కనుక ఇలాంటి పంచాయతీలు చేయండి, ఇలాగ రోడ్డును పడండి, ఈ విధంగా మీ పార్టీని పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసుకోండి. అంతకుమించి చెప్పేది ఏమి లేదు. లెక్క ప్రకారం దీని మీద దుమ్మెత్తి బాస్తా వీడియో చేయొచ్చు. ఎందుకంటే ఈ మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో, ఈ ప్లకార్డ్స్ ఏదైతే ప్లే చేయడం ఏదైతే ఉందో, ఈ బ్యానర్స్ ఏదైతే ప్రింట్ చేయించడం ఏదైతే ఉందో, దీని ద్వారా ఎవడు మిమ్మల్ని దుమ్మెత్తి వేయాల్సిన పని లేదు, ఎవరిని మిమ్మల్ని డిగ్రేడ్ చేయాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరే మీ స్థాయి మీదే డిగ్రేడ్ కంప్లీట్గా చేసుకున్నటువంటి పరిస్థితి. అర్థమైందా? మీ స్థాయి మీరే పతనావస్థకు పడేసుకున్నటువంటి పరిస్థితి. దీని మీద అనవసర కౌంటర్ అటాక్లు ఇచ్చి మీకు హైప్ ఇచ్చి అదంతా నిజంగా బొక్క అని చెప్తాను నేనైతే. ఎలా చంద్రబాబు నాయుడు గారి ఫోటోల్ని, పవన్ కళ్యాణ్ గారి ఫోటోల్ని సిద్ధం సభల్లో పెట్టించి బాక్సింగ్ గ్లౌజులు వేయించేసి విచ్చలవిడిగా కొట్టించేసినారు కదా. ఏం సాధించినారు? నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ట్రోల్ అయినారు ఆయన మాట్లాడినటువంటి మాటలకి. ఇంకా బుద్ధులు మార్చుకోకపోతే మేము తోపులు తురుములు, మీరు తోపులు తురుములు అయి ఉండొచ్చు, కానీ ఎవరికి కరెక్ట్ కాదు కదా. ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం, ఎవరిని తొక్కి పడతారు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? కాదని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? రేపు మాపు పేరు నాని గారి పరిస్థితి ఏంటి? రోజారెడ్డి గారి పరిస్థితి ఏంటి? మీరు తొక్కి పడేస్తా అంటున్నారు. ఆల్రెడీ తొక్కి పడేసే స్టేజ్లో ఇప్పుడు ఉన్నారు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఎందుకు ఆగుతున్నారు? రాజకీయాలు అంతవరకు చేయాలి, అంతవరకే చేయాలి. అలా కాకుండా రోడ్డు ఎక్కితే కనుక ఇది ఇలా అబాస్పాలు అవుతారనమాట. ప్రతి ఒక్కరి చేత ఊపించుకుంటారు అనమాట. ఇదే బ్యానరు జనసేన వాళ్ళు పెట్టినా, టీడీపీ వాళ్ళు పెట్టినా ఇలాగే సామాన్యులు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఏం మాయరోగం వచ్చింది, వీళ్ళు ఎలా దిగజారిపోతున్నారు ఏంటి, ఈ బ్యానర్లు ఏంటి, ఈ లోకం ఏంటి, ఎవరిని భయపెడతారు, ఎవరు భయపెట్టాలనుకుంటున్నారు వీళ్ళని చెప్పేసి చెప్తున్నా నేను. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలన ఎంత దాష్టికమో, ఎంత దుర్మార్గమో, క్వశ్చన్ చేసినోడిని, అది చేసినోడు, ఇది చేసిన అందరినీ కూడా హింసించారు. అందరూ అగెనిస్ట్గా మారిపోయారు. సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ అగెనిస్టే. అంత దారుణమైన ఓటమి చవి చూసిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి అడ్డగోలు బ్యానర్లను వీళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటే, వీటిని కంట్రోల్ చేయకపోతే, కట్టడి చేయకపోతే మాత్రం భవిష్యత్తులో తప్పనిసరిగా వైసీపీకి 2024లో మొన్న పట్టినటువంటి గతే నెక్స్ట్ ఎలక్షన్స్లో పట్టడానికి క్లియర్ అవకాశాలు అయితే ఉన్నాయి, బుద్ధులు మార్చుకోకపోతే. అది సంగతి.